హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు మినప్పప్పు పుట్నాల పప్పుతో కరకరలాడే మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. ఒకసారి చేసి పెట్టుకుంటే 10 days వరకు స్టాక్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలనో ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు మినపగుళ్ళను తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంది, అంతవరకు వేపుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. అదే బాణట్లో మరొక కప్పు పుట్నాల పప్పును వేసుకొని వేయించుకోవాలి. 1 minute వేయించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మినపగుళ్ళను ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను ఒక స్ట్రైనర్లో కానీ జల్లెడలో కానీ వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత రవ్వ ఎక్కువగా వచ్చింది అంటే మరొకసారి మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. పుట్నాలను కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ముందుగా జల్లించి పెట్టుకున్న మినప పొడిలోనికి వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ప్రిపేర్ చేయడం కోసము బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి అరగంట నానిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరిన తర్వాత దోరగా వేయించుకొని మిల్లు పట్టించుకోవాలి. ఇందులోనికి 1 స్పూను వాము, 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్ది కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్, ఫ్లేవరు 2 ఎన్హాన్స్ అవుతాయి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇందులోనికి 100 ml కాచిన నూనెని వేసుకోవాలి. నూనె ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ మొత్తం పిండికంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి గోరువెచ్చని నీళ్లను వేసుకుంటూ పిండినంతటిని కలుపుకోవాలి. తడి పొడిగా కలిపి పిండినంతటిని పక్కనుంచుకొని మురుకుల కుట్టంలోకి ఎంత పిండి అయితే అవసరమవుతుందో అంత పిండిని పక్కకు తీసుకొని వాటర్ వేస్తూ రొట్టె పిండిని ఎలా మర్దన చేస్తామో అలా ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవాలి. సరిగా కలుపుకోలేదంటే చుట్ట అనేది గట్టిగా నిలబడదు, విరిగిపోతుంది. మురుకుల కోసము మీడియం హోల్స్ ఉన్నే బిళ్ళనైతే తీసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బిళ్ళని ఉంచుకోండి. తడిపి పెట్టుకున్న పిండిని మురుకుల గొట్టంలోనికి ఉంచి మూత నుంచి లాక్ చేసేసుకోవాలి. ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన మురుకులను పిండుకోవాలి. నేనైతే మీడియం సైజ్ మురుకులను పిండుతున్నాను. ఇంతకన్నా చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, పెద్ద సైజ్ అయినా సరే విరిగిపోవు. వేడి ఆయిల్లోనికి మురుకులను వేసుకొని కాల్చుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో అయినా పిండుకోవచ్చు. వేయగానే కలపకూడదు. కొంచెం సేపటి తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి. 2 వైపులా కాలిన తర్వాత మురుకులను తీసేసుకోవాలి. అంతే అండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.